ఇవాళ ఎవరైతే ఛత్తీస్గఢ్లో పోలీసులో ఎన్కౌంటర్లో చంపారో ఒకరు కేశవరావు గారు, ఇంకొకైనా నవీన్, వీళ్ళిద్దరూ కుటుంబ సభ్యులు డెడ్ బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేయాలని హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ముందు ఛత్తీస్గఢ్ని పోలీసుని అప్రోచ్ అయినట్టు, వాళ్ళు అక్కడ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉండనివ్వకుండా ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వరకు వాళ్ళు పంపించేసినట్టు చెప్పారు. ఇక్కడ కూడా ప్రస్తుతం వాళ్ళని పోలీస్ కంట్రోల్లో వాళ్ళ ఇళ్ళ దగ్గర పోలీస్ పోస్టులు పెట్టి వాళ్ళని ఇల్లు కదలకుండా చేసే పరిస్థితి వచ్చిందని ఇన్ఫర్మేషన్ నాకు ఇచ్చారు, నాకే తెలియజేశారు కుటుంబ సభ్యులు. దీన్ని ఆల్రెడీ కేసు వేసి ఉన్నాం కాబట్టి ఇవాళ డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జెస్ కలిసి ఉన్నారు. ఒకరు హర్నాథ్ గారు, జస్టిస్ హర్నాథ్ గారు, రెండు లక్ష్మణరావు గారు, వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. పిటిషనర్స్ తరఫున నేను అప్పీర్ అయ్యాను. ఛత్తీస్గఢ్ స్టేట్ తరఫున ఆ స్టేట్ అడ్వకేట్ జనరల్ ఆయన అప్పీర్ అయ్యారు. మన స్టేట్ తరఫున మన స్టేట్ అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్ ఆయన అప్పీర్ అయ్యారు. ముఖ్యంగా కోర్టు దృష్టి తీసుకెళ్ళింది ఏంటంటే, చనిపోయిన ఒక బాడీకి దానికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి. ముఖ్యంగా లాస్ట్ రైట్స్ డిగ్నిఫైడ్గా జరగడం అనేది చనిపోయిన డెడ్ బాడీకి ఉన్నటువంటి కనీసమైన హక్కు. బాడీని హ్యాండ్ ఓవర్ చేయకుండా ఎక్కడో అనాథగా చేయటం కరెక్ట్ కాదు. ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలండి. వాళ్ళు డిగ్నిఫైడ్ పద్ధతిలో వాళ్ళ పద్ధతిలో వాళ్ళ కస్టమ్స్ ప్రకారం వాళ్ళు లాస్ట్ రైట్స్ పెర్ఫామ్ చేస్తారు. అదే సందర్భంలో అన్ని బాడీస్ని హ్యాండ్ ఓవర్ చేశారు, ఓన్లీ ఈ రెండు బాడీస్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. సో పోస్ట్ మార్టం కూడా అకార్డింగ్ టు దమ్ కంప్లీట్ అయ్యింది. సో మీరు కోర్టు వారు ఏ రకమైనటువంటి నిబంధనలు పెడితే ఆ నిబంధనలు పెట్టండి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఏమి లేకుండా మేము మా బాధ్యత ఆ బాడీకి చేయాల్సినటువంటి బాధ్యత మేము పెర్ఫామ్ చేస్తాం. కాబట్టి వీళ్ళకున్న కనీసమైన హక్కు, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు, మాకు కూడా హక్కు ఉంది. ఆ బాడీని మేము యాక్సెస్ చేసే హక్కు మాకు ఉంది. అది ఈ స్టేట్లో జరిగింది కాబట్టి మేము ఈ హైకోర్టుకు వచ్చాం. బాడీ ఎక్కడ చనిపోయిందా ఛత్తీస్గఢ్లో, ఆ బాడీ మాట్లాడలేదు. ఇట్ కెనాట్ స్పీక్. ఎవరొకరు మాట్లాడాలంటే ఈ రిలేటివ్సే మాట్లాడాలి. అందుకోసం మేము ట్రై చేస్తే మా వల్ల కాలేదు. ఆ స్టేట్లో మనం ఉంచలేదు, ఈ స్టేట్ వాళ్ళు మనం కదలనివ్వట్లేదు. కాబట్టి మాకు ఆ బాడీని ఏర్పాటు చేయడానికి తీసుకోవడానికి మాకు పర్మిషన్ ఇస్తే మేము తీసుకుంటామని చెప్పి కోర్టు దృష్టి తీసుకున్నాం. కోర్టు కూడా మొత్తం డీటెయిల్డ్గా విన్నారు. అడ్వకేట్ జనరల్ ఛత్తీస్గఢ్, అడ్వకేట్ జనరల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ నన్ను అందరినీ విని చివరికి కోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే, మమ్మల్ని ఛత్తీస్గఢ్ పోలీసులకి అంటే పిటిషనర్స్ని ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ని ఛత్తీస్గఢ్ పోలీసుని అప్రోచ్ అవ్వమన్నారు. అక్కడ బాడీని రికవరీ చేసుకోమన్నారు. వాళ్ళు కూడా ఆ స్టేట్ అడ్వకేట్ జనరల్ కూడా మాకు ఇవాళ మాకు పోస్ట్ మార్టం అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి, బాడీస్ రెడీ టు హ్యాండింగ్ ఓవర్ అని చెప్పారు. ఇవన్నీ రికార్డ్ చేసుకుని దృష్టిలో పెట్టుకుని నౌ పిటిషనర్స్ విల్ గో టు ఛత్తీస్గఢ్ టు టేక్ ది బాడీస్. సబ్జెక్టు కోర్టు పర్టికులర్గా కండిషన్స్ అంటూ ఏం చెప్పలేదు, కానీ మేము యాజ్ అ లా అబైడింగ్ సిటిజన్స్గా విల్ ఫాలో స్ట్రిక్ట్లీ లా అండ్ ఆర్డర్.